అంటే దాని అర్థం ఏమిటి? ఈ విశుద్ధం శుద్ధంగా అవడం మొదలైంది, నల్లగా పోయి తెల్లగా కావడం మొదలైంది. ఓయ్ మాట్లాడాలంటే వెనక్కి వెళ్ళండి, డోంట్ డిస్టర్బ్ మీ. ఎప్పుడు నువ్వు గోవిందతత్వంలోకి వస్తే, గో అంటే ఇంద్రియాలు, నీ కంటి కనబడే ఇంద్రియాల కథ లోపటి ఉంటుంది. ఈ చేతితోటి ఎలాంటి ఆహారం తింటావో మనం అలాగనే ఉంటాం. సరి అయిన ఆహారం తింటే సరిగ్గా ఉంటావు, సరి అయిన ఆహారం లేకపోతే ఎప్పుడు సరిగ్గా ఉండవు. బయట ఈ చేయితోటి ఏది లోపలికి పోతుందో అది సరిగానంత వరకు ఎవ్వడి బతుకు బాగుపడదు, ఎవ్వడి జీవితం బాగుపడదు. రాసి పెట్టుకోండి డైరీలా, డేట్ వేసి ఈరోజు నా పేరు దామోదర్ రెడ్డి రాసి పెట్టుకోండి, నేను సమాధానం చెప్తాను మీకు. నేను చెప్పినట్టుగా మీరు మారండి. మీ జీవితంలో మార్పు రాకపోతే నాకు ఫోన్ చేయండి. నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను పలుకుతాను నీకు. మా మేడం పలుకుతుంది, నేను పలుకున్నా, ఆవిడ పలుకుతుంది. ఎందుకు మారది? దేనికి మారది? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. సాయిబాబా అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఆ తత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి సాధన చేసి అంత గొప్ప యోగి అయ్యాడు కాబట్టి ఆ కొండకు అంత ఆకర్షణ. రావద్దన్న లక్షలాది మంది ఎందుకు పోతున్నారు? ఎందుకంటే అంతటి శక్తి ఉంటుంది ఆ స్థితిలో. తమసిన దశావతారాల్లో 9 అవతారాలు ఏకమైతే ఆవిర్భావం జరిగే కథ అది. ఒక్కొక్క కొండ ఒక్కొక్క చరిత్ర. అలాంటి 6 కొండలు ఏకమైతే 7వ కొండల పైన ఆ కొండలకున్న పేర్లు కూడా అలాంటివి. ఈ కథ ఆ తత్వము నాకు తెలుసు. నేను అంత దూరం ప్రయాణం చేశాను. చేసిన తర్వాతనే ఇగో ఈ అన్నమయ్య కీర్తనలో అంతరార్థం తెలిసింది. తిరుపతి అంటే అర్థం వేరు. తిరుపతి కింద ఉంటుంది, తిరుమల పైన ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలగా మారాలి. తి అంటే తా అంటే తమో గుణం, అంటే తనువు అంటే శరీరము. తి అంటే తీయదనము. ఈ శరీరము తీయగా మారుతుంది. ఈ శరీరానికి మూలాధారమైన ఏదైతే లాలాజలం ఉంటుందో, భోజనం తర్వాత మన నోట్లో నుంచి వస్తుందో అది తేనెలాగుంటుంది. అంతటి తీయ వస్తుంది. వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. పంచామృతం బయట కాదు, పంచామృతం లోపల తయారవుతుంది. ఆ పంచామృతం ఒకనొక కథ ఆ తీయదనంలో వస్తుంది. రా అంటే రజోగుణము, అంటే మనస్సు. ఈ శరీరము తీయదనంగా మారుతుంది. రజోగుణం అంటే నీ మనసు రుచికరంగా మారుతుంది. కమ్మటి విచిత్రమైన రుచులు వస్తాయి మన నోట్లోకి. చేదు వస్తుంది, వగరు వస్తుంది, పులుపు వస్తుంది, తీయదనం వస్తుంది. ఇవన్నిటిని కలిపితే కూడా ఒకలాంటి రుచి వస్తుంది. అది బయట భూమండలం మీద నీకు ఎక్కడ దొరకదు, నీ శరీరంలో నువ్వు సాధన చేస్తే తప్ప. తిరుపతి పా అంటే పవిత్రత. నువ్వు సాధన చేయగా పవిత్రత వచ్చినప్పుడు నీ తమోగుణము అంతర్ముఖ శక్తిగా మారి నీ శరీరం అంతా తీయదనంలోకి వస్తుంది. తిరుపతి కథ గట్టిగా చెప్పట్లో ఏ సౌండ్. తిరుపతి అంటే అది. అందుకే అది కింద ఉంది. మొత్తం ఈ ఇంద్రియాలన్నీ అంతర్ముఖమైన తర్వాత నువ్వు గోవిందుడు ఇక్కడ ఉన్నాడు. ఈ గోవిందుడి కథ అయితే ఆ జరిగేటప్పుడు ఈ గోవిందుడి కథ వస్తుంది. గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు మనకందరికీ ప్రతి ఒక్కరికి ఇలా ఉంటాయి. నువ్వు సాధన మార్గంలోకి రానంత వరకు, ఆహార నియమాలు పాటించినంత వరకు బయటకు చూస్తుంటాయి ఈ ఇంద్రియాలన్నీ. అందుకే బయట ఎవడు మాట్లాడినా చెవి ఇట్లా పోతుంది. బయట ఎవడు కొట్లాడుకోగానే ఇట్లా చూస్తాం. బయట ఏమైనా గొడవ అవుతుంటే పరిగెడతాం. ఖాళీగా పరిగెత్తిస్తూనే ఉంటాయి నిన్ను. ఏదైనా ఇప్పుడే భోంచేశారు, ఎవరో వచ్చారు, ఒక స్వీట్ ఇచ్చారు, నోటు తెలుసుకుంటూనే ఉంటుంది, ఈ చేయి పోతూనే ఉంటుంది, తినేస్తాం. అక్కడ ఆకలి ఉందా లేదా, అప్పటికే పీకల దాకా తిన్నాం. గ్యాప్ ఎక్కడుంది? అయినా నోటు తెరుచుకుంటుంది. అంటే నీ ఇంద్రియాలు బయటకు ఉన్నాయి. నీకు ఎంత తినాలో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు, ఏది వినాలో తెలియదు, ఏది వినకూడదో తెలియదు. దేని పట్ల మనకు ఇంట్రెస్ట్ ఉండదు. లోపటి పట్ల విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బయట విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే నీ ఇంద్రియాలు బయటకు చూస్తున్నాయి. లోపలికి చూడవలసిన ఇంద్రియాలు లోపలి వైపు, దైవం వైపు చూడవలసిన ఇంద్రియాలన్నీ బయట వైపు చూస్తున్నాయి. బయట విషయాల పట్ల ఆకర్షితులవుతున్నాము. ఎప్పుడైతే నువ్వు సాధన చేశావో, ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తూ ఇలా ఉన్న ఇంద్రియాలన్నీ ఇలా మారడం మొదలవుతుంది. బయట ఒక్క మాట కూడా మనం వెళ్ళలేం. బయట అనవసరమైన మాటలు మాట్లాడితే ఎంబడే మొహం చెప్తాం, చక్కగా మాట్లాడు అని చెప్తాం. ఎవడైనా పనికిరాని మాటలు మాట్లాడితే అక్కడ ఉన్న వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఆసక్తి ఉండదు.
అనాసక్తి వస్తుంది. పనికిరాని మాటలు వినము. ఒక్కసారి భోంచేసినామంటే ఆకలి లేకపోతే వాడు ఎంత పరమాన్నం పెట్టినా కూడా ఇంత మెతుకు కూడా ముట్టుకోము. దాంట్లో ఇంద్రియాలు అంతర్ముఖమైతే అంత ఖచ్చితంగా ఉంటాం. మొత్తం కథ అంతా వాడి చుట్టుంది. ఇంద్రియాలు దేదీప్యమానంగా ఇట్లా పువ్వు విప్పుకున్నట్టు విప్పుకుంటాయి. మీ ఊర్లో కరెంట్ వేస్తే అన్నీ మొత్తం ఊరికి సరిపోయేంత కరెంటు ఎంత ఉందో అంత వెలుతురు వస్తుంది బాడీ లోపల, ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు. అలాంటి దేదీప్యమానంగా వెలుగుతాయి. అలా పువ్వు విప్పుకున్నట్టు లైట్లు కాంతివంతంగా అవుతాయి. ఆ వెలుగుతూ ఉంటాయి ఒక్కొక్క లైటు ఒక్కొక్క ఇంద్రియం. అలా జరిగినప్పుడు ఆ ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి. ఎవరికైనా అందుతుంది. నేను మీలాంటి ఒక రైతు కుటుంబంలో పుట్టిన, నేను వ్యవసాయ పనులు తెలిసినోని, చిన్నప్పటి నుంచి గుడ్డి దీపం కింద చదువుకున్నా, ఏదో అత్యవసర మార్కులతోటి. నాకు సంసారం ఉంది, నాకు కుటుంబం ఉంది, వ్యవసాయం ఉంది. ఇలాంటి భాస్కర్ రెడ్డి కూడా నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది. ఎవరికి లేదు. నేనేం మీకంటే డిఫరెన్స్ కాదు కదా. పక్కా ఊర్లలో నేను ఉన్నోని, ఊరు వాతావరణంలో పెరిగినోని, ఊళ్ళోనే పుట్టినోని. నాకు మీకు డిఫరెన్స్ ఏంటి? అలా మళ్ళా పక్క మాంసం తినే కుటుంబంలో పుట్టినా. మా ఫాదర్ అది మాంసం లేకపోతే ముద్ద దిగదు ఆయనకు. ఇంట్లో పోనీ వాడు రామాయణం చెప్పిన వాళ్ళు లేడు, శివపురాణం చెప్పిన వాళ్ళు లేడు, భగవద్గీత చెప్పిన లేడు, భాగవతం గురించి చెప్పిన వాళ్ళు లేడు. పత్రికారు అడిగారు, ఇలా మారుతుందని అనుకున్నావా దామోదర్ అంటే, 10 నిమిషాలు ఆలోచిస్తే ఎక్కడ దానికి పొంతనే లేదు, ఆ జీవితానికి ఈ జీవితానికి. మరి మారింది కదా. 2012లో 2002లో ఈ మార్గంలోకి వచ్చిన మా ఆవిడ భారతి, మాకిద్దరు పిల్లలు. అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. ఒక 20 పిల్లల చదువు కోసం ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చినాం. ఇప్పుడు నాగోల్లో ఉంటున్నాం. 2000 కొన్ని వ్యాపారంలో ఇబ్బందులు వచ్చి, శరీరంలో రుగ్మతలు వచ్చి, మానసిక ప్రశాంతత కోసం వెతికితే ధ్యానానికి సంబంధించిన కరపత్రం దొరికి దాని ద్వారా ఈ మార్గంలోకి వచ్చిన. చేయగా 2005 పత్రికారు ఒక వరం ఇచ్చాడు. పర్సనల్ సెక్రటరీ పత్రిజీ అని ఒక విజిటింగ్ కార్డు నా చేతిలో పెట్టాడు. అదొక గొప్ప వరం. ఆ విధంగా ఆయనతో 1000 కిలోమీటర్ల ప్రయాణం. నాకు పరిచయం లేని వ్యక్తి లేడు, నేను మాట్లాడని వ్యక్తి లేడు, నాకు తెలియని వ్యక్తి లేడు. ఇది 2014 వరకు జరిగింది. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయవాడిని, ప్రతి సేవ చేసేవాడిని. ధ్యానం కుదిరేది కాదు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఒక 10 నిమిషాలు కుదిరితే ప్రపంచాన్ని జయించినంత ఆనందపడేవాడిని ఆ రోజున. అరే నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, అయిపోయింది అనుకున్నాను. మళ్ళా తెల్లారి మళ్ళా కుక్కతోకలాగానే మళ్ళా 6 నెలల ప్రయత్నం, మళ్ళా ఒక 10 నిమిషాలు, మళ్ళా ప్రయత్నం, అలా జరుగుతూ ఉండేది. కానీ 2014లో పూర్తిగా కర్తాల్లో బాధ్యతలు తీసుకొని అక్కడే ఉన్నప్పుడు అప్పుడు అసలు కథ మొదలైంది. నిన్ను నువ్వు తెలుసుకొని లోపటి నుంచి మొదలవుతే లాభం లేదని ఆ యజ్ఞం, ఆ మహాచక్రం పళ్ళన్నీ నేనే భుజస్కంధాల మీద వేసుకొని 6 నెలలు అక్కడే ఉన్నాను, ఇంటికి పోకుండా. ఆ చేసిన ఫలం 2015 జనవరిలో బట్టలని, ఇస్త్రీ చేసిన బట్టలని పెట్టెలు పడేసి 2 లుంగీలు, 2 టీషర్ట్లు, 2 టవాలు కట్టుకొని కర్తాలని ఉంటూ పనులు చూసుకుంటూ సాధన మొదలుపెట్టాం. ఆ రోజు మొదలైన సాధన 6 గంటలుగా మొదలైన సాధన ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. బోర్డు అంత కథ జరిగింది. ఈ 7 కొండల స్వామి కథ తెలుసు, సాయి బాబా కథ తెలుసు, కృష్ణుడి కథ తెలుసు, రాముడి కథ తెలుసు. ఇది తెలుసుకోవడానికి నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోలేదు, నా గురించి నేను తెలుసుకోవడం మొదలుపెట్టినా. అప్పుడుకో వీళ్ళందరి సైడ్ ట్రాక్లో వీళ్ళన్ని కథలు తెలిసినాయి. పత్రికారి కథ తెలుసు, పత్రికారు నేను ఎన్ని జన్మలు కలిసి ఉన్నామో తెలుసు, నేను ఎక్కడెక్కడ ఆయన గురువు ఉన్నానో తెలుసు, ఆయన నాకు ఎక్కడెక్కడ గురువు ఉన్నాడో తెలుసు. ఏది వన్ సైడ్ ట్రాక్ ఎప్పుడు ఉండదు, గివ్ వన్ టేక్. ఇవ్వాలి, తీసుకోవాలి. ఇయ్యకుండా ఏది రాదు, అసంభవం అది. ప్రతిదీ ఇచ్చావంటేనే 1 రూపాయి. ఈరోజు అప్పనంగా మీరు నాకు 1 రూపాయి ఇచ్చినా ఆ 1 రూపాయికి 9 రూపాయలు కలిపి వడ్డీ 10 రూపాయలు మళ్ళీ తీసుకోవడానికి నువ్వు పుట్టాలి, నేను పుట్టాలి. రూపాయి, 1 రూపాయి మనకు లెక్క ఉండదు, కానీ రూపాయి కూడా లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. గింత నేను ఇంత అంటలేను, పిడికెడు ఓ గింత ఒక అన్నం ముద్ద ఒక వ్యక్తికి నువ్వు పెట్టావంటేనే ఆ అన్నం ముద్ద తీర్చుకోవడం 10 ముద్దలు పెట్టడానికి నువ్వు రావాలి, ఆ తిన్నోడు రావాలి. ఇట్లా ఉంటుంది లెక్క. సృష్టిలో ఏది తీసుకున్నది
ఇవ్వకుండా ఉండడానికి లేదు. తీసుకున్నది ఇవ్వాలా, ఇచ్చింది తీసుకోవాలా. ఇది పెద్ద ఒక చక్రభ్రమణం. అందుకే మనిషి ఎక్కడి నుంచి మొదలెడతాడు, ఇలా రాళ్ళకి వెళ్ళి వస్తాడు. రాయిగా పుట్టి వేల సంవత్సరాలు ఆ రాయి ఈ రాయి అట్లా మారి ఇట్లా మారి 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 ఒక డైమండ్ రాయిగా మారుతుంది. ఆ రాయి ఘర్షణ జరిగి అప్పుడు ఆ డైమండ్ రాయికి చెట్టుగా పుట్టడానికి అవకాశం వస్తుంది. చిన్న మొక్కగా మొదలైన అనేక చెట్లుగా రూపాంతరం చెంది 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 కొన్ని వందలు వేల సంవత్సరాలు కాగా ఒక పరిపూర్ణమైన దైవత్వానికి సంబంధించిన ఒక చెట్టుగా, రాయి చెట్టు, వేప చెట్టు ఇవన్నీ దైవత్వానికి సింబాలిక్స్. యోగులందరూ అలాంటి చెట్ల కిందనే ధ్యానం చేస్తారు. గంధపు చెట్లు, శ్రీగంధం ఇవన్నీ ఒక పరాకాష్ట చెట్లలో ఫైనల్. అలా తర్వాత అప్పుడు జంతువుగా నీకు అవకాశం వస్తుంది. అనేక జంతువులుగా రూపాంతరం చెంది 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 మనుషుల దగ్గర ఉండే జంతువులుగా వస్తాము. ఒక ఆవుగానో, ఒక కుక్కగానో, ఒక మేకనో, ఒక గొర్రెగానో దగ్గరగా, అంటే అవి మనుషులనే తిరుగుతుంటాయి. అవి మనుషులతో ఎక్కువ అనుబంధం అన్నమాట వాటికి. ఎందుకంటే అప్పటి నుంచి అవి ఈ మనుషులకు సంబంధించిన ఆ పరిజ్ఞానం అంతా తెలుసుకుంటూ ఉంటాయి. అవి అలా తెలుసుకుని అందులో పరిణితి చెందిన తర్వాత మనిషిగా జన్మ తీసుకుంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ రాళ్ళకి వెళ్ళి వచ్చినావు. ఆ రాళ్ళ తర్వాత ఏమైనావు? చెట్టు అయినావు. చెట్టు తర్వాత ఏమైనావు? జంతువు అయినావు. జంతువు తర్వాత ఏమైనావు? మనిషి అయినావు. శరీరం ఏమో రాయి, మనసేమో చెట్టు, బుద్ధి ఏమో జంతువు, మనిషి ఏమో ఆత్మకథ ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ జన్మ తీసుకొని ఏం చేస్తున్నాం? మనం గట్ల బతుకున్నాం, రాళ్ళలాగా రాయిలాగా బతుకుతున్నాము. శరీరమే ఉంది, శరీరం కంటే ఇంకా ఏమీ లేదని నువ్వు జీవిస్తున్నావు. శరీరం మాత్రమే ఉందని నువ్వు అనుకుంటే నువ్వు రాయి. నువ్వు రాయిలాగా నీ మనసు ఆ రాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరిగి సున్నితంగా ఉండవలసిన 10 మందికి సహాయం పడే విధంగా చెట్టు ఏం చేస్తుంది? నువ్వు రాయి కొట్టినానికి పండిస్తుంది. అది నేను కొడుతుందా? అది కొట్టలేదే. నువ్వు రాయి కొట్టిన తను చచ్చి కూడా, ప్రాణశక్తి పోయినా కూడా, చనిపోయిన చెట్టు కూడా నిన్ను కాల్చడానికి కానీ, నీకు ఆహారానికి కానీ ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. కానీ మనిషి మాత్రం ఎవడికి ఉపయోగపడడు. అదే ఈ దరిద్రం ఇక్కడ. మరి అలాంటి చెట్టుగా నువ్వు పొంచినోడివి, నువ్వు చెట్లను రక్షించాలా, నువ్వు చెట్లతో వ్యాపారం చేయాలా? మీరు చెప్పండి, నిర్ణయం మీకే వదిలేస్తున్నా. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావు కదా. ఒక చెట్టు నువ్వు నరికానంటే నీ మనసు నువ్వు నరుక్కున్నట్టు. ఇలా కట్టడం ఉంది, రాళ్ళు పగలు కొట్టారు, అర్థం ఉంది. రాళ్ళతో వ్యాపారం మొదలు పెట్టావంటే నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకున్నట్టే. రాళ్ళతో వచ్చే శక్తి శరీరానికి అవసరం. రాళ్ళ ద్వారా ఎంత గొప్ప జరుగుతుందో మీకు అర్థం కాదు. ఊరికే కొన్ని రాళ్ళు పెట్టుకోగానే, ఆ బాపనోడు చెప్పగానే పెట్టుకుంటారు. దానికి ఒక చరిత్ర ఉంది ఆ రాయికి, నవగ్రహాలకు. మరి అలాంటి ఎనర్జీ నువ్వు నాశనం చేసుకున్నట్టే కదా. అందుకే ఊడు చక్కగా ఎందుకు లేడు, ఎందుకు రోగాల పాలవుతున్నాడు? నా శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కక్కుర్తిపడి. నీకు మంచి చేసే చెట్లను నువ్వు నరుక్కుంటున్నావు అంటే నీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. చిరాగ్గా ఉంటుంది, మనసు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇక జంతువులు అంటే మనకు లెక్కలేదా? అవి మన కోసమే పుట్టినాయి. మన కోసం ఆ కోడి, చేప, మేక, పంది అన్నీ మన కోసమే పుట్టినాయి. వాటి తినడానికి మన జన్మ అన్నట్టుగా కోసుకొని తింటున్నాం. అంటే నీ బుద్ధిని నువ్వు కోసుకొని తింటున్నావు. నీ బుద్ధిని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. బుద్ధికి ప్రతీక జంతువులు. 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా పసిగడుతుంది అది. మనం వెనక నుంచి వచ్చేది కూడా మనకు ఆడు పొడిచినాక కానీ తెలియదు మనకు. అప్పుడు అరే పొడిచింది అంటాడు. ఆడు పొడవడానికి 2 గంటల నుంచి వాడు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వస్తుంటే నువ్వు సోయి లేకుంటున్నావు ఇక్కడ. అది మన కథ. అదే జంతువు 1000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి కూడా పసిగడుతుంది. అది ఒక తాబేలు దశావతారాల్లో తెలుసు కదా. దశావతారాలు 10 అవతారాల గురించి తెలుసా తెలియదా? సౌండ్ లేదు. కూర్మ అవతారం మొదటి అవతారం అంటే తాబేలు. ఆ తాబేలు ఇక్కడ వచ్చి ఈడ గుడ్లు పెడుతుంది. ఈ పిరమిడ్లో, గోవిందా పిరమిడ్ గుడ్లు పెట్టి అదొక 2000 కిలోమీటర్లు పోతుంది. పోయినాక దానికి గుర్తుకొస్తుంది, అరే గోవిందా పిరమిడ్లో భాస్కర్ గారి తోటలో 2 గుడ్లు పెట్టానని గుర్తుకొస్తుంది. ఎప్పుడు 2000 కిలోమీటర్లు పోయినాక గుర్తుకొస్తుంది. అరే ఆడ గుడ్లు ఉన్నాయా, ఓకే. ఆ గుడ్లకి వెళ్ళి తను అనుకుంటుంది ఆ గుడ్లలో నుంచి పిల్లలు రావాలని ఒక ఆలోచనని పంపిస్తుంది.
ఆ పంపిన ఆలోచన వచ్చిన మరుక్షణము అక్కడికి వెళ్ళి ఆలోచన పెడితే ఈ గుడ్డలకి వెళ్ళి 2 పిల్లలు బుడుగు మంది దాంట్లోకి వెళ్ళి పిల్లలు బయటకు వస్తాయి. ఒక తాబేలుకి ఎంత శక్తి ఉంది చూశారా? ఒక అవతారానికి గంత శక్తి, గంత ఆలోచనకు గంత శక్తి ఉంటే, అంత సంకల్ప శక్తి ఉంటే, మరి 10 అవతారాలమైన మన లోపల ఎంత శక్తి ఉండాలా? ఆలోచించారు. ఒక్కటే అవతారం ఏది? తాబేలు. అందుకే మనది దశావతారాల కథ. నీ ఊహకందది. నువ్వు సరిగ్గా సాధన చేస్తే, నువ్వు గోవిందుడివే అయితే, నీ ఇంద్రియాలు ఇంతర్ముఖం అయితే, నీ ఇంద్రియాలు పవిత్రత పొందితే అప్పుడు వస్తుంది కథ అంతా. అంతటి శక్తి నీలో ప్రకటితమవుతుంది. నీ ఒక్కొక్క శక్తికి ఫైనల్ ప్రొడక్ట్, ఫైనల్గా నువ్వు ఎలా తయారవుతావు చెప్పేదే దశావతారాల కథ. అలా ఎవడైనా మారుతాడు. ఒక రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు, బుద్ధుడు అవుతాడు, యేసు అవుతాడు, ఎవడు ఏమైనా కావచ్చు. ఇక్కడ ఈ చిన్న పెద్ద బీద ముసలి ముతక ధనవంతుడు బ్రాహ్మణుడు వాడు పంటరానోడు ఏ కులాలు జాతికి దేనికి సంబంధం లేదు. ఎవడికి ముక్కులో శ్వాస ఉందో వాడు ఎవడైనా సరే అరుడే. వాడికి ఉన్నదా లేదా? అందరికీ మనం నా ఒక్కడికే ఉందా? మీ అందరికి ఉందా లేదా? శ్వాస ముక్కు ఉందా లేదా? శ్వాస నడుస్తలేదా? నడకపోతే ఈడికి ఎందుకు వస్తారు? అన్నీ అయిపోయి డబ్బు కొట్టేసి పంపిస్తారు. అందుకే ఒక అద్భుతం. ఈ పిరమిడ్ ఆ పేరు ఆకర్షించిందని. ఆయన గోవింద పిరమిడ్ అయినా ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. గోవిందుడు అయ్యేంత వరకు అక్కడ నాకు ఒక ఫైనల్ నాకు కాలింగ్ ఉండే ఆ స్వామి నుంచి. ఆయన నేను ఫిజికల్గా చూసా. 3 సార్లు వారి దర్శనం దొరికింది నాకు 3 రూపాయలుగా. వెంకటేశ్వర స్వామికి అంతటి అనుబంధం. అరే ఒక జన్మంతా ఇక్కడే సాధన చేసిన. ఈ రాయలసీమలో బోర్డు అని నాకు కథ ఉంది. 300 జన్మల కథ ఇది. 299 అయిపోయింది. 300 దగ్గర నేను మీ కళ్ళ ముందర కనబడుతున్నా. కానీ వెనకాల 299 కథ ఉంది. అందులో దాదాపు 150 జన్మల కథ. మొత్తం సినిమా చూశాను, అది వేరు. కానీ ఇండివిజువల్గా ఒక 150 వరకు నాకు నేను పుట్టిన ప్రదేశాలు, నా సమాధి ఉన్నది, నేను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను, 800 సంవత్సరాలు సాధన చేశాను. ఒక జన్మలో 400 సంవత్సరాలు, ఒక జన్మలో 150, ఒక జన్మలో 120, ఒక జన్మలో 90, అలా ఎక్కడెక్కడ సాధన చేశాను, నా సమాధులు ఎక్కడున్నాయి, అక్కడ పిలుపు వచ్చినప్పుడు అదంతా నేను వెళ్ళి తిరిగి చూసొచ్చుకున్నాను. ఈ తిరుమల కొండలలో కూడా నాకు బోర్డంత కథ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నేను అన్నమయ్య సంకీర్తనలు వింటూ పెరిగినవాడిని. వెంకటేశ్వర గుడి తప్ప ఇంకో గుడికి పోయేవాడిని కాదు. కానీ అది ఎందుకో ఆ కథ ఉందనేది ఇప్పుడు నాకు మొత్తం తెలిసిపోయింది. అది ఒక అపురూపం ఈ ప్రయాణం. అందుకే గోవిందనామం అనేది ఒక అపురూపం. గోవిందుడు అయ్యేంత వరకు ఎవడు ఏ దైవత్వం గురించి తెలుసుకోలేడు. గోవిందుడు కానంత వరకు ఎవడు తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తింపు దొరకదు. గోవిందుడు అయిన తర్వాతనే అహం బ్రహ్మస్మి కథ వస్తుంది. కాలి దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం ఇక్కడి వరకు కథ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి గోవిందుడి కథ. ఇక్కడి నుంచి పైకి ఇక్కడ 7 కొండలు. ఆ సహస్రారంలో 7 కొండలు అంటారు. ఆఖరి ఘట్టం అది. అందుకే అది భాగవతం అంటారు. అందుకే దశావతారాల యొక్క ఆఖరి అవతారం 9 కంప్లీట్ అయితే ఆ 9 మిక్సీలు వేస్తే ఆవిర్భావం అయ్యేదే ఆ వెంకటేశ్వర స్వామి తత్వం. మొత్తం సమస్త సృష్టికంతా కలిస్తే ఒకటవుతుంది. దాన్ని ఏకత్వం అంటారు, పరిపూర్ణమైన ఏకత్వం. మరి అలాంటి స్థితికి సంబంధించిన ఆ కొండకు దగ్గరలో శ్రీ గోవింద పిరమిడు అంతటి పవిత్రత పొందితే నీ ఇంద్రియాలు గొడుగు వస్తుంది నీ చేతిలోకి. 5వ అవతారంలో ఉందా లేదా? వామనుడికి గొడుగు అంటే రక్షణ. ఈ శరీరానికి సరి అయిన రక్షణ వస్తుంది. ఈ శరీరానికి మృత్యువు లేని రక్షణ వస్తుంది. ఈ శరీరంలో ఏ అనారోగ్యం ఉండదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఏ డాక్టర్ తోటి అవసరం ఉండదు, ఏ సూదితోటి, ఏ మందుతోటి, ఏ గోలుతోటి నీకు అవసరం లేని స్థితి పొందుతావు. ఆ గోవిందుడి తర్వాత వచ్చే పేరే వెంకటరమణుడు. సమస్త సంకటాలన్నీ దూరం చేసుకున్నవా అంటే వాడి జీవితంలో ఏ అడ్డు లేని స్థితి పొందడము. సమస్త విఘ్నాలన్నీ తొలగించుకున్న స్థితి పేరు వెంకటరమణుడి పేరు. అందుకే వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద
గోవింద హరి గోవింద శ్రీ వెంకటరమణ గోవింద. ఇంత క్లియర్గా ఉంది. అర్షడ్వర్గాలన్నీ అంతర్ముఖమవుతాయి, విశేషమైన శక్తిని పొందుతాయి అర్షడ్వర్గాలు. ఆ గోవిందుడైన తర్వాత ఆవిర్భావం జరిగేది తిరుమల. ఈ తిరుపతికి ఏమో 2 తీలు ఉన్నాయి, తిరుమలలో ఏమో ఒక మా వచ్చింది, ఒక లా వచ్చింది. ఈ తీయదనము, ఈ రుచికరము 2 లయము అంటే కరిగిపోతాయి. 2 రుచి కరుగుతుంది, తీయదనము కరుగుతుంది, ఒక చక్కటి మధురతత్వం వస్తుంది. అందుకే శాస్త్రం తెలిసి జీవించాలి, శాస్త్రం తెలిసి పనిచేయాలి. పోని స్వామి పైన ఉన్నాడు, ఆయనది పెద్ద కథ మనకు తెలియదు. మరి కంటి కనబడే శరీరం గురించి ఏం తెలుసుకున్నాం మనం? ఈ చెయ్యి కథ తెలుసా మీకు? ఎందుకు ఆ స్వామి ఇట్లా పెట్టాడో మీకు తెలుసా? తెలియదు. ఇట్లా ఎందుకు పెట్టాడో తెలియదు. ఇది వరదా ముద్ర, ఇది అభయ ముద్ర. ఇది సమస్తాన్ని ఇచ్చేది, ఇది సమస్త భయాల నుంచి, సమస్త సంకటాల నుంచి బయటపడే శక్తి ఈ చేయికుంటుంది. ఈ చేతితోటే గడ కోళ్ళను నరికినావు, కొంకనక్కలు నరికినావు, ఎన్ని చేపలు నరికినావు, అన్నీ నరికినాం. మళ్ళీ ఈ నరికిన చేతితోటే తిరిగి ఈ శరీరంలో నాశనం చేసుకున్నావో ఆ చేతితోటే నువ్వు శరీరాన్ని బాగు చేసుకోవాలా. ఆ బాగు చేసుకున్న దాని పేరే అభయాస్తము అంటారు. అంటే ఈ చేతితోటి విషం తిన్న ఈ చెయ్యే మళ్ళీ అమృతంగా తయారయ్యే ఆహారం ఎప్పుడైతే ఇది చేతికి వస్తుందో, ఆ స్పర్శ ద్వారా ఆహారం అమృతం అవుతుందో, అప్పుడు ఈ శరీరం మొత్తం శుద్ధత్వంలోకి వస్తుంది. అంతవరకు ఈ చెయ్యి కథ చాలా దూరం. అందుకే ఇది బాగు చేయవలసిందే. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, మీరు బాగుండాలా ఫస్ట్ ఆహార నియమాలు పాటించండి. ఎందుకు ఆహార నియమాలు పాటించాలా? శాకాహారం ఎందుకు మారాలి అంటే, నీ శరీరంలో చెత్త ఏకనాయన సంకటాలన్నీ అడ్డుగోడలుగా సంకటాలు నీకు సరికాని జీవితాన్ని వైపు నడిపించేయి నీ తిండే. ఎలాంటి తిండి తింటామో అలాంటి ఆలోచనలు ఉంటుంది. నువ్వు రాక్షసత్వానితో కూడిన ఆహారం తింటే నీకు రాక్షస గుణాలు, చంపాలే, కొట్టాలే, ఇవే ఆలోచనలు ఉంటాయి. నువ్వు సాత్విక భోజనం తింటే మంచి ఆలోచనలు ఉంటాయి, అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. ఐసాహన్ ఐసా మన్ అనేది ఇందులో సామెత. నువ్వు ఎలాంటి అన్నం తింటావో అలాంటి మనసే ఉంటుంది. మరి అన్నాన్ని మారిస్తే మనసు మారుతుంది, అన్నాన్ని మారకుండా మనసు మారది, మనసు మారకుండా నీ మాట మారది, ఆ 2 మారకుండా నీ జీవితమే మారది. అందుకే శరీరం లోపలికి పోయే ఆహారాన్ని మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల చెత్త వేయకుండా ఆగుతుంది. లోపల చెత్త వేయగానే ఆ మనసు ప్రశాంతంగా ఉండదు. అది మంట పెట్టినట్టే. దైవం యొక్క ప్రతిరూపమే మనస్సు. ఆ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే నీ జీవితం అంతా బాగుంటుంది. దానికేమో మంట పెడతావు, బాగుండాలంటావు, ఎట్లా కుదురుతుంది అది? అందుకే ఇకనైనా ఆ మంట పెట్టుడు ఆపండి, సరి అయిన ఆ భోజనం చెయ్యండి, రోజు క్రమం తప్పని సాధన చెయ్యండి. దానికి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ. దీనికి ఏమి వంతుగా సాయం చేయండి, ఎంత ఉంటే అంత సాయం చేయండి. ఇక్కడ సేవ చేయండి. అక్కడ అందరూ కిందంతా చెత్త వేశారు, అవన్నీ చెత్త ఏరి ఒక డబ్బాలో వేయలేరా మీరు? పోయేటప్పుడు ఆ గ్లాసులు అన్నీ వేసారు, డస్ట్బిన్ లేకుండా ప్లేట్లు అవన్నీ తీసావు. అదేంటి గొప్ప సేవ అది. ఒక ప్లాస్టిక్ బాటిల్ పోతే ఎంత నష్టమో, ఒక ప్లాస్టిక్ కవర్ పోయి ఏ ఉడతకో దేనికో అది చుట్టుకుంటే ఆ పాపం ఎవడు మూసుకోవాలా? ఎంత పెద్ద పాపం అది. ఇవన్నీ సేవలే. వచ్చాము, తిన్నామా, దులుపుకున్నామా, పోయినామా, ఇది కాదు. నీ వంతుగా నువ్వు ప్లాస్టిక్ బ్యాగ్ వేస్తేవి, ఓ కప్ ఆడబడేస్తేవి, ఒక ప్లేట్ ఇక్కడ వేస్తేవి, ఇదా? అగో చూస్తుంటే చిరాగ్గా ఉంది. పోయేటప్పుడు ఏరేసి పోదామా లేదా? సౌండు అరే ఇయ్యాలవయా, ఏసోడు ఒకడు కావాలా, తీనికి ఒకడు కావాలా? ఏసోడు చక్కగా వేస్తే తీసుకోవడంతో ఏం పని? ఏసోడు సరిగ్గా డస్ట్బిన్లు వేస్తే తీసుకోవడంతో ఏం పని? ఇలాగే వేస్తామా ఇంట్లో? అంతే. బుద్ధి లేదు మనకు, బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. బుద్ధినోడు ఎప్పుడూ అట్లా వేయడు. సరిగ్గా బుద్ధినోడు ఒకడు వేసినా కూడా సేవ చేయాలనుకున్నవాడు మటుకు గ్యారంటీగా నేను సగం పేపర్లు వేయరాని ఇంతలోగా మిత్రులు వచ్చారు, అందరు కలిసి మొత్తం ఆ పేపర్లు ఎత్తేసారు. వాళ్ళకి చప్పట్లు కొడదాం. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దాని పేరు సేవ. అలాంటి సేవ చేయండి, రోజు ధ్యానం చేయండి. అరే శాకాహారి 40 రోజులు చేయండి. నువ్వు 400, నాకు 4 సంవత్సరాలు వద్దు. నేను చెప్పినట్టుగా 40 రోజులు చేయండి. మార్పు రాకపోతే నాకు ఫోన్ కొట్టండి. భాస్కర్ రెడ్డి గారి దగ్గర నా నెంబర్ ఉంది, ఎప్పుడైనా అర్ధరాత్రి కొట్టండి. మీకే సమస్య ఉందో దానికి నేను ఎలా సాధన చేయాలో చెప్తాను. అరే సకల రోగాలు, ధ్యానం సర్వరోగ నివారిణి.
ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వ సమస్యల పరిహారిణి. ఈ 3 స్టేట్మెంట్లకు నేను కట్టుబడి ఉన్నా. ఈ శరీరం గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అన్నమాచార్యులు రావాలా. భూమి మీద ఎవడి వల్ల కాదు వర్ణించడానికి. ఎవడికి ఆ దమ్ము లేదు, అంత రీసెర్చ్ ఎవడు చేయడు. అందుకే ఆయన పేరు అన్నమయ్య. అన్నమయ్య కోశాన్ని శరీరంతో పోలుస్తారు, శరీరాన్ని అన్నమయ్య కోశం అంటారు. అలాంటి యోగీశ్వరుడు మొత్తం శరీరాన్ని రీసెర్చ్ చేసిండు. ఆయనంత రీసెర్చ్ భూమి మీద ఎవరు చేసిండొచ్చు, కానీ అలాంటి సంకీర్తన మటుకు ఎవరు రాయలేరు, ఆ పదాలు ఎవరు పెట్టలేరు. అలాంటి యోగుడు పుట్టి, అలాంటి యోగి సంచరించిన ఇలాంటి ప్రాంతంలో ఉంటూ ఎలా ఉండాలి మీరు? ప్రపంచం అంతా ఈ వైపు చూస్తుంది, 7 కొండల స్వామి వైపు. మనం కూడా గట్టే చూస్తున్నాం. ఆ కొండలు చూస్తున్నాం, కానీ ఈ కంటెదురుగా ఉన్న కొండలు చూడట్లేదురా అన్నాడు ఆయన. అనవచ్చు కట్టెదురా వైకుంఠం అన్నాడు ఆయన. తెట్టెలాయి మైమలు నీవు తెలుసుకొని మైమలున్నాయి రా నీ కొండలో, నీ శరీరం అని నీ కొండలో సకల సంపదలు ఉన్నాయి దాంట్లో. ఇది అది కాదు, నువ్వు ఏదంటే అది తత్వాన్ని కలిగి ఉంది నీ శరీరము. అలాంటి శరీరం దగ్గర పెట్టుకొని ఎవరిని అడుగుతున్నావు, ఏడబిచ్చమెత్తున్నావు, ఎవడి అడుక్కుతేలాగా ఎక్కడ తిరుగుతున్నావు? నిన్ను నువ్వు అడుక్కో, నిన్ను నువ్వు కోరుకో, నువ్వు తయారుకా అని చెప్పాడు ఆయన. ఇక అంతకంటే ఏం చెప్తారు? అర్థమైందా? ఈ రోజు నుంచి సరిగ్గుందామా లేదా? అరే మీ లోపల చూడమ్మా, ఈ చేతితోటేమో శరీరాన్ని నాశనం చేసుకొని డాక్టర్ చేతికిస్తావు. డాక్టర్ రోగం ఎట్లా బాగు చేస్తాడు? మీరేమో చేతితోటి మీ శరీరాన్ని నాశనం చేసుకున్నావు, ఇంకొక చేతిలో పెట్టి నా శరీరాన్ని బాగు చేయంటావు. వాడు ఎట్లా చేస్తాడు? సృష్టిలో ఆ రూల్ లేదు. ఎవడు చెడు చేసుకుంటాడో వాడే మంచిగా చేయాలి. అందుకే మనం కొన్ని జన్మలు నాశనం చేస్తాం భూమిని, భూమి మీద ఉన్న జంతువులు చంపుకుంటాం. మళ్ళా ఇది కాదురా బాబు మంచి చేయాలని వచ్చిగో ఇలా భాస్కర్ రెడ్డిలాగా, మాలాగా, మీలాగా ఇలా కూర్చొని వింటున్నారంటే మీరు గొప్పలే, లేకపోతే తినగానే మా పోయేటోళ్ళు అటు ఒకరా. కాబట్టి చక్కగా సాధన చేయండి. 40 రోజులలో మీకు తెలిసిపోతుంది. ఎవడు చెప్పవలసిన అవసరం లేదు. నీ మనసు బాగుంది, శరీరం అల్కగా ఉంది, బాగుంది, ఇంతకుముందు దానికంటే అయిపోయా, అదే మార్పు. ఇది మీకు తెలుస్తుంది కదా. ఎవడు చెప్పాలా వచ్చి? 40 రోజులు చేయండి చాలు. మీరు రూపాయి అడగరు, మీ దగ్గరికి రాలేవాడు. మా కాళ్ళు కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు, మాకు పూజ చేయవలసిన అవసరం లేదు, మాకు కట్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగుంటే అప్పుడు ఇలాంటి పిరమిడ్కి సాయం చేయండి. డబ్బులు లేవు, సేవ చేయండి. డబ్బులు ఉంటే 100 రూపాయలు, ఒక 10 రూపాయలు దానం ఇవ్వండి. 90 రూపాయలు నీ దగ్గర పెట్టుకో. 100 ఇవ్వకూడదు, 10 రూపాయలు ఇవ్వాలి. 100 ఉంటే మీరు రోజు 6 గంటలు ధ్యానం చేయి. ఏ రోగం ఎందుకు పోదు, ఏ బాధలు ఎందుకు పోవు, ఏ కష్టాలు ఎందుకు తీరాయి? బ్రహ్మాండంగా తీరుతాయి. ఎందుకంటే సంకటాలను హరించే స్థితి అది. ఆ సంకటాలు హరించడం కోసమే ఈడ శ్రీ గోవింద పిరమిడ్ కట్టారు. అందుకే ఇది పవిత్రమైన స్థలము, మంచి ప్లేసు. సాధనకి ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉండదు. అలాంటి మీ పరిసరాల్లో ఉండడం చాలా అదృష్టం. దానికి ఎంతగా అభినందించినా తక్కువనే. మా భాస్కర్ రెడ్డి గారిని గట్టిగా చెప్పకూడదా మరొకసారి వారికి? ముఖ్యంగా నేను రావడానికి కారణం, సరే మిత్రులు వెళ్ళిపోయారు, కానీ మీకున్న వాళ్ళందరూ కడతాలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా చెప్పట్లు కూడా మీకు మీరే చెప్పట్లు. మళ్ళీ కడతాల్లో డిసెంబర్లో ధ్యానయాగం ఉంది, 21 నుంచి 31 వరకు. ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 10-12 వేల మందికి ఫ్రీగా అకామిడేషన్. ఈసారి కొత్తగా భోజనశాల. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి వాళ్ళు భోజనం చూసినాక నాకు అనిపించింది అట్లా సలాడ్స్ పెడితే బాగుంటుంది అని. ఆ పప్పు అవన్నీ కలిపి, నానబెట్టిన పప్పు అవన్నీ కలిపి బాగుంది. నాకు నచ్చింది అది, ఆ కాన్సెప్ట్. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది అది. న్యాచురల్ ఫుడ్ పెట్టించాడు, చప్పట్లు కొడదాం వారికి ఆ కాన్సెప్ట్. సో అలా కొత్తది వారితో మాట్లాడి ఎవరు చేశారో కనుక్కొని ఈసారి కొత్తగా ఉండాలి. ఎక్కువ మిల్లెట్స్కి ఎక్కువ ప్రాధాన్యత, గింజలకు ఎక్కువ ప్రాధాన్యత. ఈసారి నైట్లో ఇవన్నీ యాడ్ చేయాలని డిసైడ్కి వచ్చాం. అందుకని ఈసారి వినూత్నంగా ఉంటుంది. మీరందరూ రావాలి. ఎక్కడ అఖండ ధ్యానం ఉంటుంది, ప్రత్యేకంగా మౌన ధ్యానం ఉంటుంది, కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టేజ్ మీద ఎంతోమంది స్వామీజీలు, ఎంతోమంది ప్రవచనలు. ఈసారి హెల్త్ పాయింట్ మీద ఈ మధ్యన నేచురోపతిక్ వాళ్ళు కానీ, రకరకాల ఆయుర్వేద శాస్త్రజ్ఞులు కానీ, ఈ కొత్తగా వచ్చే ఎంతోమంది ఎంతో రీసెర్చ్ చేసే వాళ్ళు ఎంతోమందికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఆ వేదికపైకి పిలుస్తున్నాం. అక్కడ మీరు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, వాళ్ళని అడగొచ్చు. మరి ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం. దీనికి మీరందరూ ఒకరు 10 మందిని, కనీసం 10 మందిని తీసుకొని రావాలి. వస్తారా? ఏర్పాట్ల మీరు అర్ధరాత్రి 12 గంటలకు, రాత్రి 12 గంటలకు వచ్చిన వేడి వేడి భోజనం మీకు రెడీగా ఉంటుంది.
ఆ విషయంలో నో ప్రాబ్లం. మీకు పడుకోవడానికి 10,000 మందికి ఉంటుంది అకామిడేషన్ నాడు, ఏ ఊరు ఏడైనా పడుకోవచ్చు. ఒక 24-25 నాడు మరి 30-40 వేల మంది వస్తారు, మేము ఏం చేస్తాం చెప్పండి. రోజు ఉంటేనేమో ఆ ఏర్పాటు చేస్తాం. ఆ వారంలో 11 రోజుల్లో ఒక్కరోజే ఉంటారు, మిగతా రోజులు ఆ క్రౌడ్ ఉండదు. కానీ ఆ రోజు ఉన్నంతలో ఎక్కడికక్కడ ఎవరు నచ్చిన దగ్గర వాడు పడుకుంటారు. తర్వాత చేతులు ఎత్తి మా రూమ్ మేము అంతాం, వాళ్ళ చెట్ల కింద వాళ్ళు అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారు. అట్లాగే మీ అందరినీ ఈసారి పత్తి గారి యొక్క సంకల్పం, ఒక 10 లక్షల ప్లేట్ల భోజనాలు అక్కడ పెట్టాలని ఒక గొప్ప సంకల్పం చేసుకున్నాం. పత్తి గారి కళాది 10 లక్షల మందికి కర్తాల నుంచి ధ్యానమాయగంలో భోజనాలు అందాలనేది. దాంట్లో భాగంగా ఈ నెలంతా నడుస్తాయి అక్కడ భోజనాలు, వర్కులు ఉంటాయి, అవన్నీ మూమెంట్ మొదలైంది. ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక పర్పస్ ఉంది. నేను అంత దూరంకి వెళ్ళి వచ్చి మీకు చెప్పడానికి కూడా ఒక పర్పస్ ఉంది, అది మీ ఇష్టం. అది అన్నదానానికి మీరు ఎక్కడైనా మనం భోజనం తింటాం అనుకోండి. ఎగ్జాంపుల్, ఈరోజు భాస్కర్ గారి దగ్గర ఇక్కడ మీరు తిన్నారు, ఏ సాయం చేయలేదు. కానీ ఎప్పటికైనా ఇది మీరు తిరిగి చెల్లించవలసిందే, 10 మందికి భోజనం పెట్టవలసిందే. లేదు గతంలో మీకు ఎక్కడైనా ఆయన తినింటే ఆ బాకీ కూడా చెల్లుబాటు అవుతుంది, లేదు కొత్త బాకీ పుడుతుంది. ఈ 2 ఉంటాయి ఇక్కడ. నేను ఎవరికో ఎగ్జాంపుల్, మీరు నాకు ఒక 100 రూపాయలు ఇచ్చారు, నేను ధ్యానమాయాగంలో ఆ డబ్బులు వేసిన, మీ వంతుగా 2 కిలోల బియ్యం, ఆడ 1000 కిలోలలో మీ 2 కిలోల బియ్యం ఉంటాయి. ఆ 2 కిలో బియ్యం ఉడికిన రోజున మీరు ఇస్తారు, నేను ఎక్కడో పుడతాను. నేను మీకు భోజనం పెట్టినప్పుడు మీరు 100 రూపాయలు వేసారు, నేను ఎక్కడో ఏదో దూరం వైజాగ్లో ఎక్కడ ఉంటాను. ఆ రోజు ఆ పని మీద అక్కడికి వస్తాను, పోతూ పోతూ అక్కడ ఆగుతాను. ఆ జాతర చూసి ఏందా అని అడిగితే, అరే బాబు ఇట్లా మంచి భోజనాలు ఉంటాయి, మంచి కార్యక్రమాలు ఉంటాయి, వెళ్ళండి అంటే అలా వెళ్ళి భోంచేస్తా. అంటే మీ బాకీ చెల్లింపు అయిందా కాలేదాడా? మీరు రావాలా ఆడికి? ఎక్కడ వైజాగు, ఎక్కడ మీరు హైదరాబాదు, నీ 100 రూపాయలు తీసుకుపోయి ఇక్కడ నువ్వు తిరుపతిలో ఉన్నావు, నువ్వు ఎక్కడి హైదరాబాదు, ఎక్కడి వైజాగ్లో నీ బాకీ కూడా వచ్చి ఆడ తింటే నీ తిరుపతి అయిన బాకీ అక్కడ చెల్లుబాటు అయింది. ఇదే నెత్తుల బరువు తగ్గించుకోవడం, కర్మలు తగ్గించుకోవడం అంటారు. అంత క్లియర్గా ఉంది కర్మ సిద్ధాంతం. ఇది నాకు ఈ మధ్యనే తెలిసింది. ఒక మామూలు వ్యక్తికి భోజనం పెట్టడం వేరు, ఒక యోగికి పెట్టడం వేరు. యోగి భోజనము దైవంతో సమానం. యోగంలో ఉండే వాళ్ళు ఎవడైనా వాడు దైవత్వం కోసం చేసే ప్రయత్నంలో ఉన్నవాడే యోగి అవుతాడు. ఆ యోగిగా మారడం అంటే వాడు దైవత్వం వైపు అడుగులు ఇస్తున్నాడు, పర్ఫెక్ట్గా అడుగులు పడుతున్నాయి. అలాంటి వేలాది మంది యోగులు వస్తారు. ఒక్క యోగికి భోంచేస్తే 1,00,000 మంది బ్రాహ్మణులకు పెట్టినంత పుణ్యం ఉంటుంది. అది యోగితత్వం. అందుకే లక్షల నువ్వు ఆవులు దానం ఇచ్చినా, లక్షల మందికి భోజనాలు పెట్టినా ఒక యోగి భోజనంతో సమానము అంటారన్నమాట. మరి అలాంటి వేలాది మంది యోగులకు కృష్ణుడు ఒక్క మెతుకు, ధర్మరాజు ద్రౌపది అందరూ భోజనం పెడుతుంటారు సేవలో. ఒకరోజు 30 మంది వస్తారు, 30-40 మంది ఋషులు వస్తే అమ్మ భోజనం అంటే ఆడ ఏముండదు, పిసుకుంటూ ఉంటారు చేతులు. అప్పుడు కృష్ణ ఏంది పరీక్ష అంటే అప్పుడు వస్తాడు, ఏందమ్మా నీ బాధ అంటాడు. ఏందన్నయ్య రుచి, ఈడనేమో చిటికెడు బియ్యం లేవు, వాళ్ళేమో భోజనానికి వచ్చారు, ఏం చేయమంటావు అంటాడు. సరే అందులో ఒక మెతుకుంది తీయి అంటాడు. ఆ మెతుకు తీసి లోపటేసుకుంటే ఆయన భుక్తాయాసం తీర్చుకుంటే మొత్తం యోగుల కడపంతా నిండిపోతుంది. అంటే ఒక యోగి భోజనము ఒక మెతుకున్నా కూడా ఎంతమంది ఆకలిని తీర్చేంత శక్తి కలిగి ఉంటుంది. మరి అలాంటి యోగులు, సాధకులు, యోగులు అక్కడ భోంచేస్తారు అంటే ఇంకా అంతకంటే పుణ్య కార్యక్రమం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మగా మారేంత వరకు అన్నం యొక్క కథ ఉంటుంది, నీకు భోజనం యొక్క కథ ఉంటుంది. అప్పటి వరకు నీ భోజనం యొక్క లెక్క ఉంటుంది. అందుకే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది. ఎందుకంటే అరే అన్నం ఉంటే ఆకలి ఉంటే ఇంకేముంటుంది మనిషికి, ఇంకేం గుర్తుకుండదు. ఆడికి ఆకలి తీరిందా ఆడు హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే ఉత్తమమైంది. అందుకే మొట్టమొదటి శరీరం ఉంది. ఈ శరీరాన్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాడి మనసు బాగుంటుంది. ఈ 2 బాగున్నాడు వాడు ఏదైనా సాధించుకుంటాడు, ఏదైనా పొందుతాడు. అర్థమైందా? దీనికి ఆహారం మారాలా, రోజు సాధన జరగాల. ఆహారం మారడం అంటే లోపల చెత్త వేయకుండా ఉండడం, ధ్యానం చేయడం అంటే లోపల చెత్తని క్లీన్ చేయడం. ధ్యానం ద్వారా లోపల క్లీన్ అవుతుంది, ఆహారం ద్వారా లోపల చెత్త పడకుండా ఉంటుంది. అంతే శాకాహారిగా మారడం అంటే. సేవ చేసావనుకో, నువ్వు శక్తి పొందడం అంటే ఆహారం తినడమే. ఆహారం ఎలాంటిదో ఆత్మకు శక్తి, ధ్యానం ద్వారా పొందే శక్తి ఆత్మకు ఆహారము.
ఆ ఆత్మ తీసుకున్న ఆ శక్తిని ఎలా అరిగించుకోవాలి అంటే నీ సేవ ద్వారా సేవలో శక్తి ఖర్చు అవుతుంది, ధ్యానంలో శక్తి పొందుతావు. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో ఇచ్చింది 10 అంతలు వస్తుంది, తిరిగి నీ సాధనలో 10 అంతలు పొందుతావు. నేను ఊరికి ఎంత దూరం వచ్చిపోయినా నాకు ఇక్కడ మీరు అనుకుంటారు నేను ఎంతో ఖర్చు పెట్టాను నా శక్తిని, దానికంటే 10 టైమ్స్ నేను తిరిగి పొందుతాను రేపు. అంత బలంగా మారుతుంది. ఆ విధంగానే ఒక ఆత్మస్థితిలో ఉన్నతమైన శిఖరాన్ని ఎలా చేరుకుంటాడంటే ఇలా చేరుకుంటాడు. ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఆత్మకు సేవ. అందుకే నిరంతరం సేవ చేద్దాం. మరి మరొకసారి వారికి అభినందన తెలియజేద్దాం. అరే మీ ఊహకంత గొప్పగా రాబోయే రోజుల్లో అందరి సహకారం ఉంటుంది. ఎవరు రావాలో వారు వస్తారు. మీ ఊహకంత గొప్పగా ఈ క్షేత్రం తయారవుతుంది. ఎందుకంటే దాని పర్పస్ ఉంది. ఈ తిరుమల దగ్గరలో ఉండడం, ఇంత అడవి ప్రాంతంలో ఇంటీరియర్గా సుందరమైన ప్రదేశంలో ఉండడం, ముందు తెలుస్తుంది దీని లక్ష్యం ఏమిటో. ఎంతోమంది శరీరాలు మనసు ఆరోగ్యవంతంగా కావడం కోసం ఇంతకంటే సరి అయిన వేదిక లేదు. అందరు రావాల్సిందే. సో కాబట్టి మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పత్రి గారికి, పత్రి మేడం ద్వారా మేము ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళే మాకు దారి చూపించింది. పత్రి గారు, పత్రి మేడం. దామోదర్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు కదా, మీకు కొత్తగా ఫస్ట్ టైం వింటే మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. మీరు విచిత్రంగా ఏమి ఆలోచించకండి. ఇది మనం చెప్పింది విని మనము సాధనలోకి వెళ్ళి శుద్ధ శాకాహారం తీసుకుంటే మట్టుకు ఏం తెలియకుంటేనే మనకు అంత తెలివితేట లేక అవసరం లేదు. తెలివితేటలు ఉంటేనే ఆత్మధ్యానం వస్తుందని అనుకోకండి. చదువు చూస్తేనే ఆత్మధ్యానం రాదు అని లేదని అనుకోకండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. దానికి చదువు అక్కర్లేదు, మీకు తెలివితేటలు అక్కర్లేదు. మీరు శుద్ధ శాకాహారం తీసుకొని సాధన చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మెయిన్ మనకు సంతోషం కావాలి, ప్రశాంతత కావాలి. మన జీవితానికి కావాల్సిన రెండే, ధనధాన్యాలు అవన్నీ కోటీశ్వరులము ప్రాపర్టీస్ అది కాదు. అది ఎన్నా లేకపోయినా అందరూ జీవిస్తున్నాము. ముద్ద భోజనానికి అంత కష్టం అవసరం లేదు. లేని వాళ్ళందరూ బాగా టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్ అక్కర్లేదు. మన ఉన్న స్థానంలోనే మన ప్రశాంతంగా ఉండడానికి ఆత్మధ్యానం మనకు పనికొస్తుంది. అందుకని మీ అందరు కూడా ధ్యానంలోకి రండి. అయితే మాది మార్నింగ్ జూమ్ ఉంటుంది. వెంకటేశ్వర సుప్రభాతం పెడతాం 4:45కి. మీరందరూ సాధన ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళందరూ మాతో పాటు జాయిన్ అవ్వాలంటే నేను నా నెంబర్ చెప్తాను. నాకు వాట్సాప్ నుంచి పెట్టండి, నేను లింక్ పెడతాను. మాతో పాటు 2 గంటలు ధ్యానం చేయండి పొద్దున. మీకు ఆటోమేటిక్గా మీ బాడీలో అనారోగ్యాలు ఉన్నా, ఆలోచనలు ఉన్నా, ఏవైనా కూడా నార్మల్ అయిపోతారు. 41 రోజు కంటిన్యూ మాతో పాటు జాయిన్ అవ్వండి. నా నెంబర్ చెప్తున్నాను, మీరు నాకు పెట్టండి. 9030698544. భారతి నా పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. దామోదర స్వామి గురించి నాకు చాలా పరిచయం ఉన్నా కూడా నేను బాగా కనెక్ట్ అయింది ఉదయాన్నే 5 గంటలకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతము మ్యూజిక్ రూపంలో. మనం ఎట్లా అయితే మామూలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చెప్తారో అది కేవలం మ్యూజిక్ రూపంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. శనివారం వస్తే ఇంకా అన్నమాచార్య కీర్తనలు. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా కనెక్ట్ అయినాయి. మేము మన ధ్యాన మందిరంలో కూడా ఉదయాన్నే 5 గంటలకి ఎవరు ఉంటారో వాళ్ళు జూమ్లో కనెక్ట్ అవుతారు. అదే మ్యూజిక్ని మనం 7 గంటల వరకు పెడతాము. మన దామోదర స్వామి వారంలో 1-2 రోజులు ఆయనకి మనం అడగాలి. ఆయనకి మనము ఏదైనా అడిగితే కాన్సెప్ట్ చక్కగా చెప్తాడండి. కాబట్టి మనము ఆయన ద్వారా ఎంతో జ్ఞానం ఉంది. అది పొందాలంటే మనకు ఆయన ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్తాడు. ఆయన ఎలాంటి సమస్యకైనా కూడా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. కాబట్టి చక్కటి అవకాశం. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. ఆ జానుబాహుడే పత్రిజీ, అవతార పురుషుడే పత్రిజీ. ఆ జానుబాహుడే పత్రిజీ, అవతార పురుషుడే పత్రిజీ. సావిన్ము చేసి
ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. ధ్యానము నేర్పాడు పత్రిజీ, ధన్యుడే అయ్యాడు పత్రిజీ. ధ్యానము నేర్పాడు పత్రిజీ, ధన్యుడే అయ్యాడు పత్రిజీ. సత్యంగా ఉన్నాడు పత్రిజీ, సర్వము తెలిపాడు పత్రిజీ. సత్యంగా ఉన్నాడు పత్రిజీ, సర్వము తెలిపాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. సూక్ష్మంగా చూశాడు పత్రిజీ, చీకటినే తరిమాడు పత్రిజీ. సూక్ష్మంగా చూశాడు పత్రిజీ, చీకటిని తరిమాడు పత్రిజీ. శరణము కోరితిని పత్రిని, చల్లంగా చూశాడు పత్రిజీ. శరణము కోరితిని పత్రిని, చల్లంగా చూశాడు పత్రిజీ. చల్లంగా చూశాడు పత్రిజీ, చల్లంగా చూశాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. సావిత్రి గర్భాన ఓయమ్మ ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ, ఎంత చక్కంగా పుట్టాడు పత్రిజీ. ఒక్కటిగా అడుగులు వేసితివి, వందలు వేలుగా మార్చితివి. ఒకటిగా అడుగులు వేసితివి, వందలు వేలుగా మార్చితివి. వందలు వేలుగా మార్చితివి, వందలు వేలుగా మార్చితివి. సాహస జన్మను ఎత్తితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. సాహస జన్మను ఎత్తితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. సుభాష్పత్రిగా వెలిగితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. ఆత్మస్థైర్యం వదలక నీవు ధ్యానధరణినే నెలకొల్పితివి. ఆత్మస్థైర్యం వదలక నీవు ధ్యానధరణినే నెలకొల్పితివి. ధ్యానధరణినే నెలకొల్పితివి, ధ్యానధరణినే నెలకొల్పితివి. మానవ జన్మపు మర్మములు మధురముగాను తెలిపితివి. మానవ జన్మపు మర్మములు మధురముగాను తెలిపితివి. మధురముగాను తెలిపితివి, మధురముగాను తెలిపితివి. ఖగోళ విశ్వపు శక్తులను భువిలో అంతట నింపితివి. ఖగోళ విశ్వపు శక్తులను భువిలో అంతట నింపితివి. భువిలో అంతట నింపితివి, భువిలో అంతట నింపితివి. అందరితోనూ కూడితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. అందరితోనూ కూడితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. సుభాష్పత్రిగా వెలిగితివి, సుభాష్పత్రిగా వెలిగితివి. ఒకటిగా అడుగులు వేసితివి, వందలు వేలుగా మార్చితివి. ఒకటిగా అడుగులు వేసితివి, వందలు వేలుగా మార్చితివి. వందలు వేలుగా మార్చితివి, వందలు వేలుగా మార్చితివి. వందలు వేలుగా మార్చితివి, వందలు వేలుగా మార్చితివి. ఏందిరో ఏందిరో ఈ ధ్యానం మహిమా, నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి.
ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. మనసంతా శూన్యమే అవుతుంది రోయ్, తనువంతా ఊగి ఊగిపోతుంది రోయ్. మనసంతా శూన్యమే అవుతుంది రోయ్, తనువంతా ఊగి ఊగిపోతుంది రోయ్. ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. అతి సుందర దృశ్యాలు నేను చూస్తుంటిరాయ్, అద్భుత లోకాలు చుట్టి వస్తుంటిరాయ్. అతి సుందర దృశ్యాలు నేను చూస్తుంటిరాయ్, అద్భుత లోకాలు చుట్టి వస్తుంటిరాయ్. ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. నా రోగాలన్నీయూ తొలగిపోతుండెరోయ్, నా మేను అంతయు తేలిపోతుండెరోయ్. నా రోగాలన్నీయూ తొలగిపోతుండెరోయ్, నా మేను అంతయు తేలిపోతుండెరోయ్. ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. నాలో నా దుఃఖమే తొలగిపోతుండెరోయ్, నాలోకి ఆనందం ఉబికి వస్తుండెరోయ్. నాలో నా దుఃఖమే తొలగిపోతుండెరోయ్, నాలోకి ఆనందం ఉబికి వస్తుండెరోయ్. ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. ఎందిరో ఎందిరో ఈ ధ్యానం మహిమ నా కొంచెం చెప్పరో నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి, నా పత్రి తండ్రి. హాయ్ మాస్టర్స్, నా పేరు విజయలక్ష్మి. నాకు కొంచెం చాలా రోజులుగా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒకప్పుడు బాగా రిచ్గా ఉన్న ఫ్యామిలీ ఉన్నట్టుండి డల్ అయ్యింది. కానీ ఎప్పుడైతే రెండో రోజు యూట్యూబ్లో ఫ్రీగా మెడిటేషన్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఫ్రీగా నేర్పిస్తారు అని చెప్పి రెండో రోజు నేను మెడిటేషన్కి వచ్చిన రోజే నాకు 8 ట్యాబ్లెట్లు మానేయొచ్చు అన్న చాలా పెద్ద ఇది ప్రాసెస్ జరిగి నా శరీరం చాలా 8 ట్యాబ్లెట్లు రెండో రోజే మానేసే స్థితికి రాగలిగాను. ఎందుకంటే అది గత జన్మ కారణ సంబంధం వలన ఏ రోజైతే నేను మెడిటేషన్కి వచ్చానో ఆ రోజు నాకు అలాంటి అనుభవం దొరికింది. ఇప్పుడు కడతాలు కానీ ఇంకొక చోట సేవ అంటే ఫస్ట్ ముందుకు వెళ్ళి అంటే 2 రోజులు ముందుగా వెళ్ళి సేవ చేసేదాన్ని. అందరూ అనేవాళ్ళు, ఎందుకమ్మా 21వ తారీఖు 11వ తారీఖు అయితే మీరు ఎందుకు 10వ తారీఖు 8వ తారీఖు అంతా వచ్చేస్తారు, కొంతమంది అజ్ఞానంతో వీళ్ళకి ఇంట్లో ఏం పని లేదు వచ్చేస్తారు అంటారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏమంటే, నా తల్లిదండ్రి చనిపోయినప్పుడు నేను దగ్గర ఉండలేకపోయాను, ఎక్కడో ఫారిన్లో ఉన్నాను. అమ్మ నాన్న మొహాలు కూడా చనిపోయినప్పుడు చూడలేకపోయినా, కనీసం 1 గంట మాట్లాడే టైం కూడా నాకు ఇవ్వలేదే నా దేవుడు. కని పెంచిన తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయానని ఎన్నోసార్లు, అంటే ఇది చెప్పలేని బాధ, ఎవరికి చెప్పుకోలేము, ఎవరితో షేర్ చేసుకోలేము, ఎన్నో విషయాలు ఉంటాయి. అలా పోగొట్టుకున్న తర్వాత నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు వేరే వాళ్ళ గురించి నా గురించి అనుభవాలు వచ్చేవి. నువ్వు గత జన్మలో ఇలాగా, నువ్వు ఇలాంటి కారణ ఫలానా దీంట్లో నుంచి పుట్టావు, నా గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నా లోపల నా తల్లిదండ్రులు నేను కలుసుకోలేకపోయాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు నా కోసం 6 నెలలు ఎందుకు వెయిట్ చేశారు, 3 నెలలు ఎందుకు వెయిట్ చేశారు, నాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, అలా ఎప్పుడైతే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నానో అప్పుడు ఒకసారి నందా సార్ మీకు అందరికీ గుర్తే ఉంటుంది, నందా సార్ వారు కొంచెం హెల్త్ బాగాలేక ఇదయ్యారు.
అప్పటి నుంచి కడతాలకి వెళ్ళడం స్టార్ట్ చేసుకున్నాను. అయ్యో నందా సార్ ఈసారి ఇలా చేయబోతారేమో, అలా అవుతారేమో, అలా ఊహించుకొని ఆయన లేకపోతే ఎక్కడ ఇబ్బంది పడతారో అని 4 రోజులు ముందుగా వెళ్ళడం అప్పుడు అలవాటు చేసుకున్నాను. వెళ్ళిన వెంటనే నాకేమి పర్మిషన్ దొరికి సర్వీస్ చేయడానికి పర్మిషన్ దొరకలేదు. ఎందుకంటే మన గత జన్మ కర్మలు ఉంటాయి కదా. అప్పటికి నేను ఇలా 4-5 బుక్స్ తీసుకొని అక్కడ 5, 10, 100, 200 ఎంత ఇచ్చినా కలెక్షన్ చేసుకొని, ఇంత లావుగా ఉన్నావు, ఇంత బాగున్నావు, నీకు అడుక్కోవడానికి ఇంకా మన వాళ్ళ మాటలు ఉంటాయి కదా. అంటే పిరమిడ్ వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన జన్మ కర్మలు కూడా మనల్ని కిందకు లాగుతాయి. అలాగే ఎదుట ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడతారు. కానీ ఇవి 2 ఫస్ట్ ఫేస్ చేసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి వీడు ఇంత నీచంగా నన్ను మాట్లాడుతున్నాడు, ఈ దేహం గురించి మాట్లాడుతున్నాడు, అలా చాలా ఫీల్ అయ్యి ఏడ్చుకున్న రోజులున్నాయి. కానీ పత్రిజీ సారు అక్కడ క్లాస్ చెప్తున్నారు, నేను ఇక్కడ అంటే ఇప్పుడు ఇది డెకరేషన్ అంతా రెడీ చేసుకునేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా, చైర్స్ ఇలా రావాలి, లేడీస్ ఇలా కూర్చోవాలి. అలా సారు కడతాల్లో ప్రోగ్రామ్కి చెప్తున్నప్పుడు నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ సామాన్లు పెట్టుకున్నప్పుడు లగేజ్ పెట్టినప్పుడు ఏమీ జరగలేదు. ఎప్పుడైతే సేవకి వెళ్ళాలి, ఈ బుక్స్ నేను అందుకొని 10 మందికి చెప్పాలి అని అడుగు పెట్టానో లేదో బొక్కబోల పడ్డాను. అంతవరకు 100 సార్లు అక్కడ తిరిగినా నాకేం జరగలేదు. ఒక్కసారిగా బొక్కబోర్ల పడి మొత్తం దోక్కుపోయి ఇక్కడి నుంచి ఇక్కడ రక్తం కారింది. అంటే భూమాత ముద్దాడింది. అంత రక్తం కారినా కూడా నాకేం కొంచెం కూడా ఇది కాలేదు. పర్మిషన్ అక్కడ దొరికింది నాకు. ఆ రోజు నుంచి నాలో చాలా కణాల మార్పులు జరిగింది. ఎంత హై ఫీవర్ వచ్చినా చాలామంది నన్ను చూసి, ఇంత ఫీవర్, ఇంత దగ్గు, ఇంత ఇదైపోతున్నావు, ఏంటమ్మా నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఒక్కరోజే నాకు పర్మిషన్. ఒక్కరోజు నేను 12 గంటలు కానీ 5 గంటలు కానీ ధ్యానంలో కూర్చుంటే 5 వెళ్ళిపోతుంది. అంటే అక్కడ బుక్స్ కోసం నేను ఎందుకు అంత తాపత్రయపడి అక్కడికి వెళ్ళి అన్ని దెబ్బలు తగిలించుకొని అంత చేశానంటే, మన కణాలు మనకు భూమాత పర్మిషన్ ఇస్తేనే ఈ మాయ పొర నుండి మనం బయట రావడానికి వారధి ఒకటి. ఏంటి మనం ఏం చేశాము పై లోకాలలో అడగడం కాదు, ఇక్కడ మీరు బయటపడడానికి, మీ కర్మ నుంచి కానీ మీ మాయ పొర నుంచి కానీ మీరు బయటకు రావాలి అంటే ఏదో ఒక సత్కార్యం అనేది జరగాలి. అలా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 2 ఏళ్ళు తిరగకుండానే మా అమ్మతో నేను మాట్లాడాను. నిజంగా ఆమె ఇలా కూర్చొని తను వెళ్ళేటప్పుడు ఎంత బాధపడింది. అమ్మా నేను మీ ఇంటికి రావాలనుకున్నాను, నీతో కలవాలనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితులను చూపించి అక్కడ కనెక్ట్ ఎందుకు అవ్వలేకపోయాను. ఎప్పుడైతే అమ్మ నాన్న పేరు ఇతరుల దగ్గర తీసి ఇస్తూ మా అమ్మ నాన్న పేర్లతో కూడా నేను ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఈ దేహం చూస్తే ఎవరికి భిక్ష వెయ్యాలని అనిపించదు. దాంతో డబ్బులు అడిగితే వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది, నువ్వు ఇన్ని వేసుకున్నావు కదా, ఆ 2000 కదా, నువ్వు వేయలేవా, నువ్వు రా నేను ఇస్తా నీకు. అలా చాలా ఆనందంగా వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు. నా ఉద్దేశంతో నేను అక్కడ ఏం చేయాలో అది చేశాను. కన్న తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మనము ఎలా పొందగలుగుతాం? వెళ్ళిపోయిన తర్వాత పొందలేము. కానీ మనం పొందాలి అనుకున్నప్పుడు నిస్వార్థ సేవ, నిజంగా మనం ఏం చెయ్యగలం? మన ఇంటికి రోజుకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకునే చోట 5 రూపాయలు ఎత్తి పెట్టండి. ఒక్క వంకాయ తగ్గించుకోండి, ఒక్క టమోటా తగ్గించుకోండి, కొంచెం ఎత్తిపెట్టి మన దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఇతరులని కూడా దీంట్లో కలుపుకుందాం. ఎందుకంటే వాళ్ళు మాయపొరలో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వలేరు. ఎప్పుడైతే ప్రేమ, బంధాలు, ఈ ఆప్యాయతలతో ఉన్నాను కనుక నాకు అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అన్న సదుద్దేశంతో నేను తీసుకున్నాను. కానీ భూమాత నాకు అలా కాదు. తన ఒడిలోకి తీసుకొని నన్ను, నాలో ఉన్న అహంకారం అనే వాడు నిన్ను ఎలా మాట్లాడితే నీకేంట్రా, నువ్వు నా బిడ్డవి, ఈ దేహం నేనిచ్చి పెంచాను అని భూమాత ముద్దాడింది. అంతకంటే గొప్ప శరీరం ఇంకెవరికైనా ఉంటుందా? ఎందుకు మనం బుక్స్ అంటే భయపడాలి? అలా వాళ్ళు మాట్లాడినా వాళ్ళకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ అనుభవాలు, స్వయ అనుభవాలు ఎప్పుడైతే వాళ్ళు చవి చూస్తారో అప్పుడు ఆ బుక్ యొక్క విలువ, మనం ఇచ్చే 10 రూపాయలు ఒక తల్లి కడుపు నింపుతుంది. ఒక చిన్న బిడ్డను తీసుకొని వస్తారు, పెద్ద ముసలి వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళకి వీళ్ళకి అందరికీ సరిపోయే విధంగా ఉంటుంది ఆ ఆహారం. ఒక్కరి కోసం చెయ్యట్లేదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని
ఆహారాన్ని తయారు చేస్తారు. అక్కడ బాత్రూమ్లు కడిగే వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ ఎక్కే వాళ్ళ వరకు అందరి ప్రేమ ఒకేలాగుంటుంది. చిన్న బిడ్డ రక్తం మడుగులో కన్న తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దులాడేటప్పుడు అయ్యో ఇప్పుడే పుట్టాడు, నీసు వాసన వస్తుంది, రక్తం వాసన వస్తుందని చూస్తుంది ఆ తల్లి. ఎలా ఉన్నా పర్లేదు నా బిడ్డ అని ముద్దులాడుతుంది ఆ తల్లి. అంతకంటే గొప్ప ప్రేమ 9 నెలలే మోస్తాం ఈ తల్లి. కొన్ని వేల సంవత్సరాలుగా భూమాత మనల్ని మోస్తుంది. ఆ తల్లికి మనము ఎంత కావాలో అంత ప్రేమను అందివ్వాలి. మన తల్లిదండ్రులతో, మన వంశస్థులతో మన కర్మలని మనం పోగొట్టుకోవాలి అంటే ఏదో ఒక సేవ చెయ్యాలి. ఎందుకంటే అన్ని సేవలు చేస్తేనే అన్ని అనుభవాలు పొందగలుగుతాము. నిస్వార్థ సేవ చెయ్యండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు విచ్చేసిన ఆది దంపతుల వాళ్ళు యాక్చువల్గా దామోదర స్వామి వాళ్ళ మేడం వాళ్ళ జీవితానంతా కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్ కోసమే శ్రమిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గోవింద పిరమిడ్ తరఫున చిరు సన్మానం. మళ్ళీ ఒక విజ్ఞప్తి ఏమంటే చాలామందికి నేను సన్మానం చేయాలి అనుకొని నేను తెప్పించాను. చాలామంది మాస్టర్లు వెళ్ళిపోయినారు కాబట్టి మనం దీని ఒక అంటే సక్సెస్ మీట్ అనమాట. మాధవ్ నాయుడు గారు వెళ్ళొద్దని, మాధవ్ నాయుడు గారు మనమందరూ కలిసి ఒక ఇక్కడ ఇట్లా పిరమిడ్లోనే మనం ఒక కార్యక్రమం చేసుకుందాం. ఆ రోజు మనకు ఎవరెవరు మనకు ఈ కార్యక్రమానికి ఎలా ఉపయోగపడ్డారు, ఎలా సేవ చేశారు వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఆ రోజు ఒక కార్యక్రమం చేసుకుందామని అనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే చాలామంది కష్టపడిన వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వీలైన తొందరగా ఒక పౌర్ణమి, వచ్చే పౌర్ణమి ధ్యానాన్ని పెట్టుకొని ఆ రోజుకి అందరిని పిలుచుకొని కూడా మనం వాళ్ళందరినీ కూడా మనం ఒక అభినందించుకుంటే ఇంకా వాళ్ళకు ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇంకొకరు సహాయం చేసేదానికి, అవునా మనం ఇలా సహాయం చేస్తే ఇంత అంటే మా గౌరవం దొరుకుతుంది అనేది ఆలోచిస్తారు. కాబట్టి ఆ విధంగా చేసుకుని కోరుకుంటూ మేము ఇంకా అందువల్ల స్వాముల వరకు చేద్దాం. దామోదర స్వామికి మనమందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి ఏదో డేట్ ఫిక్స్ చేసుకొని ఆ కార్యక్రమం చేద్దాం అనుకుంటూ థ్యాంక్ యూ. అందరూ చప్పట్లేదు. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు లేచి ఒకసారి నిలబడి, చాలా గొప్ప మాస్టర్ ఆయన, అందరూ లేచి నిలబడి దామోదర స్వామి గారికి చక్కటిగా అభినందించుకుందాం. మీ అందరు నా నెంబర్ చెప్పాను కదా, మీరు నాకు ఆయి పెట్టండి, నేను మీకు లింక్ పెడతాను. సారు పెద్ద సార్ది ఆ సార్ వాళ్ళు అనేది తీసుకున్న నెంబరు. మీరు గ్రూప్లో ఏమైనా ఉంటే మట్టుకు ఆ గ్రూప్లో మీరు భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఉంది, సార్ దగ్గర మీరు తీసుకోవచ్చు. అన్న పెద్దకి ఇచ్చిన ఆ నెంబర్ సార్ దగ్గర ఉంది. మీరు జాయిన్ అయిపోయింది మాతో పాటు సాధనలో. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ మ్యూజిక్లో రావడం వల్ల తొందరగా సాధన కుదురుతుంది. అందుకు రమ్మంటున్నా నేను. ఒక 41 రోజు కంటిన్యూ రండి, మాతో పాటు జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. కాబట్టి నా ప్రతిపాదన అందరూ మన్నించి మనమందరూ కూడా మై డియర్ మాస్టర్స్, ఫస్ట్ రోజు ధ్యానంలోకి వచ్చిన రోజే అలా కుర్చీలో కూర్చొని కన్నులు తెరిచి ఉండగానే నేను పత్రికాన్ని దర్శించాను. ఆయన నాకు దర్శనమిచ్చారు. ధ్యానం ఎలా చేస్తారు అని నా మనసులో అనుకుంటుంటే పత్రికా ధ్యానంలో నాకు కళ్ళు తెరిచి ఉండగానే నాకు దర్శనమిచ్చారు. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. యూట్యూబ్లో కూడా వచ్చినాయి, అందరూ చూడండి. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ స్టేజ్ ఎక్కవలసిన కారణం ఇది నాకు శంబాల నుంచి వచ్చిన మెసేజ్. క్లాస్లో నేను శంబాల గురించి చెప్పాను. ఇంటికెళ్ళి చూడగానే సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇంటికెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే శంబాల మెసేజ్, మహా మెసేజ్ అని నాకు సెల్లులో కనిపించింది. ఆ క్షణంలోనే ఆర్డర్ ఇచ్చేసి పాంప్లెంట్లు కొట్టి మా గుంటూరు మొత్తం పంచాను. ఈరోజు విజయవాడ పంపించేశాను. రేపు కట్టాలు కూడా 1,00,000 పాంప్లెంట్లు తీసుకొస్తున్నా. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం కూడా ఈ పాంప్లెట్లు పంచడానికే. అక్కడ విజయవాడ ఎంతో వైభోగంగా ఎంతో జరుగుతుంది. కానీ ఇక్కడ నా తండ్రి చివరిసారిగా శంకుస్థాపన చేశారు అని మాస్టర్ గారు చెప్పినప్పుడు నా హృదయం ధ్వనించి ఎంతో నేను వేదన చెందినట్టుగా అలా నా మనసు అనిపించింది. 58 రోజులు నేను ధ్యానంకి వెళ్ళాను, క్లాసులకు వెళ్ళాను. 60 రోజులు మళ్ళీ నేను ధ్యానం క్లాసులకు వెళ్ళలేదు. ఎందుకు? 2 రోజుల ముందుగానే పోయిన సంవత్సరం జూలై 22వ తారీఖు నాకు మాస్టర్ గారికి బాగలేదు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని బండి శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు, అంతకుముందు వారం రోజుల నుంచి నా మనసు ఎంతో వేదన పడుతుంది. 22వ తారీఖు నాకు బండి శ్రీనివాసరావు గారు చెప్పారు,
నేను ఇటు హైదరాబాద్ వెళ్తున్నాను, తిరుపతి వెళ్ళట్లేదు అని. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇలా అరుగు మీద కూర్చొని 50 అడుగుల దూరంలో ఉన్న ఉసిరి చెట్టును చూస్తూ అలా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది నాకు తెలవాలి అని నేను కన్నులు ధ్యానం చేద్దామంటే కన్నులు మూతపడతలేదు. అలా కన్నులు తెరిచి ఉండగానే ఆ ఉసిరి చెట్టులో నుంచి, పాదిలో నుంచి అద్భుతమైన కాంతి ఆ భూమాతలో నుంచి ఆ విశ్వంలోకి కనిపించింది నాకు. అలా 6 అంగుళాల దూరంలో ఆ అజానుభావుడు తెల్లటి వస్త్రములతోటి నాలోనికి పూర్తిగా 22వ తారీఖు రావడమే జరిగింది. 25వ తారీఖు ఆనాడు పోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామికి సిద్ధయ్యకు ఎలా దర్శనమిచ్చారో అలా 25వ తారీఖు పత్రి గారు నాకు శక్తిస్థల దగ్గర కర్తాల్లో నాకు దర్శనమిచ్చారు. ఎన్నో అనుభవాలు. ధ్యానము చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యేస్తే నేను వారిని చూసి ఆనందిస్తాను. ఇక్కడ ధ్యానం చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, నేను మళ్ళీ ఒకసారి వస్తాను. రావాలి, చేద్దాం. పిలుస్తారు, పౌర్ణమి పిలుస్తాను. ధ్యానము అంటే దీని అంతము ఏదీ లేదు, ఇదే చివర. మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కటి కూడా మన ఆత్మ మనకు చెబుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ సమయం ఉన్నప్పుడు అన్నీ చెప్పుకుందాం, అన్నీ తెలుసుకుందాం. మనం తెలుసుకోవడానికి వాళ్ళ ప్రేమను ఈ 84 లక్షల జీవరాశులు కూడా అమ్మ ప్రేమను పంచుతాను అని నేను శపథం చేశాను. శపథం అంటే చేయలేదు, ధ్యానంలో నా భావం అలా కలిగింది. ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క జీవి కూడా నా బిడ్డలాగానే నేను భావిస్తున్నాను. ఆ కుర్చీ కూడా నా బిడ్డే, ఆ రాయి కూడా నా బిడ్డే, ప్రతి సర్వము నా బిడ్డలే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. చక్కటి జూమ్లో కూడా ప్రతిరోజు వచ్చేవారు. ధన్యవాదాలండి. మరి రాయచూరు అంటే ఎక్కడంటే కర్ణాటక బార్డర్, అక్కడి నుంచి ఆయన పాపం నిన్న దాదాపు 400-500 కిలోమీటర్లు పిలిచిన మాటకి వచ్చారు. మనం ఇక్కడ మన గ్రామం కావచ్చు, మన పంచాయతీ కావచ్చు, మన మండలం కావచ్చు, లేకపోతే మన జిల్లా కావచ్చు, ఇందుకు ఆందోళన కాకుండా 500 కిలోమీటర్లు ఒక మాట కోసం ఆయన వచ్చాడు. సారు ఒక నిమిషం మాట్లాడండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి అనుభవం చెప్పడానికి చాలదు, ఎందుకంటే ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసిన మహానుభావుడు. 2021లో నేను కక్తాలు వెళ్ళాను సార్. అంతకుముందు కూడా నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, కానీ పత్రిజీ గారిని కలవడానికి అంత సమయం నాకు కుదరలేదు. ఆ బాలకృష్ణ గారు, మీరు మానవ సేవ చేస్తున్నారు, మాధవ సేవ చేయడానికి ఒక్కసారి కక్తాలు రండి అంటే మేము సత్యసాయి సేవా సమితిలో ఉంటున్నాను 32 సంవత్సరాలుగా. అక్కడ రమ్మంటే ఆ మాట కోసం నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ను చూశాను, చాలా ఆనందం కలిగింది. చాలా ఆనందం కలిగిన తర్వాత వాళ్ళంతా కలిపి ఏం చేశారంటే నన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళారు. ఒకసారి స్టేజ్ మీద తీసుకెళ్తే, స్వామి ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇలాగండి, పుట్టింది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా, పెరిగింది ఒరిస్సా స్టేట్లో, ఇప్పుడు ఉన్నది కర్ణాటకలో. భగవంతుడు దయ వల్ల, మీ యొక్క పెద్దల ఆశీస్సుల వల్ల ఈ శరీరానికి సత్యసాయి బాబా గారు ఎంతవరకు జ్ఞానాన్ని ఇవ్వాలో ఇచ్చారు. కానీ మీరు చెప్పే మార్గంలో సప్త శరీరాల వైభాగం, మనసే మందిరం, దేహం దేవాలయం, ఆత్మ పరమాత్మ స్వరూపం, జీవుడే దేవుడు అని చెప్తున్నారు. మరి ఈ 7 శరీరాలని నేను శుద్ధి చేసుకునే మార్గాన్ని నాకు అనుగ్రహం ఇస్తే ఆ మార్గం నాకు చాలా ఈ జీవితకాలం ఉపయోగపడుతుంది. కానీ ఒక్క శరీరానికి మాత్రం నాకు శుద్ధి చేసే భాగ్యం కలిగింది. ఉన్న 6 శరీరాలను కూడా ఏ రూపంలో శుద్ధి చేయాలో మీరు ఇవ్వాలా, కొంచెం సలహా ఇవ్వాలని అడిగాను. ఆ స్వామి తన చేతితో పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని చాక్లెట్లు తీసుకెళ్ళాను. అవి కూడా నాకు ఏది ప్యాకింగ్ చేసే విధానం తెలియక, కరెక్ట్గా కుదరక, పిరమిడ్లోనే నాకు ఎందుకో మైండ్ పిరమిడ్లోనే పోసుకొని పిరమిడ్ని తిరగేసి పట్టుకుని వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి చూపించాను. ఏంటంటే, మీ పుట్టినరోజుకి నా చిన్న సిరికానుక, మీరు 75 సంవత్సరాలు రాబోతున్నాయి, అందుకు చేత చిన్న సిరికానుకని ఆ సార్కి చెప్పి ఆ చాక్లెట్లు పంచాలనే తపన మనసులో ఉంది, కానీ మనం చెప్పలేము కదా. ఆయన ఏం చేశారంటే, చేతితో పట్టుకుని తీసుకుని
వెళ్ళి స్టేజీ మయంగా నిలబెట్టి ఆ చాక్లెట్లు అందరికీ పంచారు. కానీ ఎంతో ఆనందం కలిగింది. బాలకృష్ణ గారు మైక్ తీసుకుని సాంబశివరావు గారిని, సార్ పుట్టినరోజు సందర్భంగా సార్కి 75 సంవత్సరాలు వస్తున్నాయి, ఆ 75 సంవత్సరాలు వస్తున్నాయి కనుక సార్కి అన్నదానం సంబంధంగా 75,000 ఇచ్చారు రామారావు గారు, కరెంట్ వచ్చారని వారు చెప్పారు. కానీ చెప్పడం కాదండి, ఆయన నాకు ఇచ్చిన భాగ్యం ఎలాంటిదంటే సందిడితో పట్టుకుని నా మనసులో ఉన్న కోరిక చిన్న చాక్లెట్ పంచాల స్వామి అనుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ పసిపిల్ల కాంచి పెద్దోడు దాకా ఒక ప్రేమను ఎలాగ పంచుతామో ఆ చాక్లెట్ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. ఈ పత్రిజీ గారు చెప్పే జ్ఞానాన్ని ఎంతవరకు నా అభిప్రాయం ప్రకారంగా ఆయన చెప్పింది ఒక డాక్టర్ కానీ, ఒక సాధువు కానీ, ఒక మాస్టర్ కానీ శరీరంలో ఉండే తత్వానికి సంబంధించిన అన్నీ కలగలిపి క్షణంలో చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి ఇటువంటి మహానుభావులు పుట్టుకు రావడానికి. ఎందుకంటే మనసు ఎప్పుడైతే ఆనందం కోరిందో అదంతా మనకి సులభంగా వైకుంఠంలో ఉంటుంది. ఇష్టమైతే కష్టం ఎంత దూరం ఉన్నా ఉండదు. కానీ ఇక్కడ రావడం కష్టమని అనిపించలేదు. ఎందుకంటే సార్ పిలిచారు, పిరమిడ్ని పెట్టారు, ఒక్కసారి చూసి వెళ్దాం. నేను పొద్దున్న 6 గంటలకు వచ్చి సార్తో కలవాలనుకున్నది 3 గంటలకు వచ్చాను. దారిలో నాకు టైం కుదరలేదు, లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు అయిపోయింది నాకు ఇక్కడి నుంచి లోపల రావడం. ఎందుకంటే ఈ ఏరియా నాకు తెలియదు. అందుకు చేత మీ అందరిలోనే నిలబడే భాగ్యం, చూసుకునే ఆనందం భగవంతుడు నాకు అనుగ్రహం ఇచ్చాడు. ఆ పత్రిజీ గారికి జన్మజన్మల బంధం, అనుబంధం మనందరికీ కలిగి ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గంలో శరీరాన్ని ఎంత తేలిక చేసుకోవచ్చు అంటే ఎప్పుడూ పడి ఉండదు. శరీరం ఆయన జ్ఞానంలోకి వెళితే ఎప్పుడు తామరపులాగా మనం మెరుస్తా ఒక ఆలుముత్యంలాగా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనసు తేజస్ అయిందంటే తీర్థ ప్రసాదాలు ఆత్మ తేజోమయ. ఈ ఒక మనసు తేజమయ అయిందంటే అన్నీ తేలికే. ఇలాంటి మహానుభావులు అందరూ కలిసి ఎంతకంట గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి ఈ అభిప్రాయం ఒకడో ధ్యానం చేస్తున్నాం, 1,00,000 మంది ధ్యానం చేస్తున్నాం. కానీ ఏంటంటే ఒకరినొకరు చూసినప్పుడు మనకు బలం ఎక్కువ. మా ఊరోళ్ళు, మా దేశపోళ్ళు, మన వాళ్ళు ఇంత గొప్ప అనుభవం కలిగింది కనుక మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ గురువు గారికి మీకు హృదయపూర్వక నమస్కారాలు స్వామి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.